వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. అక్రమ మద్యం నిల్వలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన జేఆర్పురం పోలీసులు. జేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో పైడిభీమవరం గ్రామం నందు ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి అక్రమ మద్యం నిల్వలపై దాడులు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉంచిన 174 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని మద్యం అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మద్యం అక్రమ రవాణా చేయడం మరియు విక్రయాలు జరపడం నేరమని, అట్టి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జేఆర్పురం పోలీసులు తెలిపారు. గంజాయి, డ్రగ్స్, మద్యం అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఇచ్చాపురం మండలం బుడ్డెపుపేట గ్రామంలో దక్కత గీత అనే మహిళ ఇంటి ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఆమె ఇంటి ముంగిట నడి రోడ్డుపై ముగ్గేసి క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లతో పాటు దాని చుట్టూ మంత్రించిన నిమ్మకాయలు, దిష్టిబొమ్మ ఉండడంతో చేతపడి చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 ఏళ్ల క్రితం కూడా మండపల్లి పరిసరాల్లో ఇలానే క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయని, తమ గ్రామంలో ఇలా జరగడం మొదటిసారని, ఎప్పుడు ఏం జరగబోతుందోనని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రైల్వే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రైల్వే పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. వివిధ స్టేషన్లలో అభివృద్ధి పనులతో పాటు కొత్త రైళ్ల కేటాయింపు చేయాలని సూచించారు. వాల్తేర్ ఏడీఆర్ఎం మనోజ్ సాహు అధ్యక్షతన సీనియర్ డీఈఎన్ వెంకటరమణ పర్యవేక్షణలో ఆదివారం నిర్వహించిన డివిజనల్ రైల్వే సమీక్షా సమావేశంలో రామ్మోహన్ నాయుడు పాల్గొని మాట్లాడారు. అమృత్ భారత్ పథకంలో ఎంపికైన శ్రీకాకుళం రోడ్డు, పలాస, ఇచ్చాపురం, నౌపడ స్టేషన్లలో జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో జిల్లా ప్రత్యేకతను తెలియజేసేలా అరసవిల్లి సూర్య దేవాలయం ఆకృతి నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఇక్కడ 4 ప్లాట్ఫామ్లు మాత్రమే ఉండగా దానిని 6 ప్లాట్ఫామ్లకు విస్తరించడంతో పాటు 2 వైపుల నుంచి రాకపోకలు సాగించేలా విస్తరణ పనులు చేపట్టాలన్నారు. ఉల్లాం స్టేషన్ అభివృద్ధి, కామేశ్వరపేటలో పాసింజర్ హాల్టు కల్పించడంతో పాటు మెమో రైళ్లను నిలుపుదల పునరుద్ధరించాలని పేర్కొన్నారు. కోటబొమ్మాళి, పూండిలో భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మండల కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని మెలియాపూటి తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజనులు ధర్నా నిర్వహించారు. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పూర్తి స్థాయిలో పట్టాలివ్వాలని, గిరిజన గ్రామాలు సమగ్రాభివృద్ధి చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మెలియాపుట్టి తహసీల్దార్ కార్యాలయం వద్ద
గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఐటీడీఏ ఏర్పాటు చేయాలి, గిరిజన గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేయాలి, గిరిజన సాగు చేస్తున్న పోడు భూములకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి, గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి, పోడు పట్టాలకు రైతు పెట్టుబడి సాయం పీఎం కిసాన్ నిధి ఇవ్వాలి, గిరిజన గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలి, గిరిజన గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలి, గిరిజన గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలి, గిరిజన గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలి, పుట్టులో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఐటీడీఏ ఉన్న సీతంపేట జిల్లాలు విభజన వలన మన్యం పార్వతీపురం జిల్లాకు వెళ్లిపోవడంతో శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ లేదని, శ్రీకాకుళం జిల్లాలో మెళియాపుట్టి మండల కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేస్తే గిరిజనులు సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. మండలంలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వలేదని, అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం గిరిజనులు సాగు చేస్తున్న పోడు వ్యవసాయానికి 10 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ సాగు చేస్తున్న భూమిలో అరాకొరా మాత్రమే ఇచ్చారని తెలిపారు. గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ సరైన రోడ్లు లేవని, కొండను ఆనుకొని ఉన్న గ్రామాలకు రక్షణ గోడలు లేకపోవడంతో వర్షాలు పడితే కొండపై నుండి నీరు ఇళ్లలోకి వచ్చేస్తుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. కొండను ఆనుకొని ఉన్న గ్రామాల్లో కొండపై నుండి వర్షపు నీరు గ్రామాల్లోకి రాకుండా రక్షణ గోడ నిర్మించాలని, అనేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒక ఉపాధ్యాయునితో ఉండడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందట్లేదని అన్నారు. ఎల్లైపురం నుండి అంపురాంకి పక్కా రోడ్డు వేయాలని, నేలబొంతు నుండి గొట్టిపల్లికి మరియు ముత్యాలబొంతు రోడ్డు బాగు చేయాలని, కొత్తూరు నుండి బందపల్లి వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలని, కేరాసింగూడకు సిమెంట్ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. సాగు చేస్తున్న బంజరు, పోరంబోకు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూముల పట్టాదారులకు రైతు పెట్టుబడి సాయం పీఎం కిసాన్ నిధి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘ అధ్యక్షులు ప్రసాదరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు నాగమణి, సూరయ్య, గిరిజనులు శ్రీను, ప్రసాద్, ధర్మారావు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సాగునీరు అందించడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ పరిధిలోని సప్తపురాల్లో ఉన్నటువంటి మన్నయ్యపేటలో సోమవారం చెరువుకు ఎమ్మెల్యే గుండుశంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చెరువులను పట్టించుకోకపోవడంతో రైతులు పూర్తిగా దీనావస్థలోకి చేరిపోయారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి కాలువల్లో పూడికలు తీయించి చెరువులను బాగు చేయించి రైతులకు అండగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు బాంధవుడని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతన్నలను వెన్ను విరిచి వారిని పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. రైతుని రాజు చేయాలన్న లక్ష్యంతోనే వారికి మద్దతు ధరను పెంచి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందంటున్నారు. జిల్లాలో కిషన్ మేళా నిర్వహించి రైతులకు ఆధునిక యంత్రాల వినియోగంపై శిక్షణ అందించడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో విత్తనం నాటి నుంచి ధాన్యం విక్రయించే వరకు రైతులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడాకారులు ఆటల్లో రాణించి జిల్లా కీర్తిని ఇనుమడింపు చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ ఆకాంక్షించారు. క్రీడా పోటీల్లో బహుమతులు సాధించిన క్రీడాకారులకు సోమవారం గుండుశంకర్ విశాఖ ఏ కాలనీలో తన కార్యాలయం నందు అభినందించారు. సౌత్ వెస్ట్ ఇంటర్ యూనివర్సిటీలో బంగారు పతకం సాధించిన బోరవెల్లి గ్రామానికి చెందిన దోబ యామనిశ్రీకి స్కూల్ గేమ్స్ అండర్ 19 సిల్వర్ మెడల్, తాళాడు కావ్యను స్కూల్ గేమ్స్ అండర్ 19 బ్రాంజ్ మెడల్ సాధించిన పట్నాను చంద్రశేఖర్ ను ఎమ్మెల్యే అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, ఇటీవల స్పోర్ట్స్ కోటాలో క్రీడాకారులకు ప్రాధాన్యత కల్పిస్తూ నిర్ణయించిందని వివరించారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని, చిన్నారులు క్రీడల పోటీల్లో పాల్గొని శారీరకంగా ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్నారు. తల్లిదండ్రులు చిన్నారులను క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలన్నారు. నియోజకవర్గంలో క్రీడా మైదానాల సంఖ్యను పెంచుతున్నామని, గ్రామీణ స్థాయి నుంచి నాణ్యమైన క్రీడాకారులను బయటకు రావాలని ఆకాంక్షించారు. వీరితో పాటు కోచ్ ఇప్పిలి అప్పన్న, బుజ్జల హిమగిరి పాల్గొన్నారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.